నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు కొత్త మున్సిపల్ చైర్పర్సన్ గా బోదిరే నాగమణి స్వామి పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్పర్సన్ గా సంటి లతా నరసయ్య బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమ్గల్ పట్టణ ప్రజలు నన్ను గెలిపించినందుకు మీ రుణం తీసుకుంటారు. పట్టణ అభివృద్ధి, నీటి సమస్యలు, మురికి కాలువలు, రోడ్ల సమస్యలు, విద్యుత్ దీపాల సమస్యలు అన్ని పరిష్కరించడమే లక్ష్యమన్నారు. ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యం ఇస్తూ పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాను అని తెలిపారు. అనంతరం వారు ముఖ్య అతిథులను సన్మానించారు. प्रजा राजकीय विषयेषु समस्त प्रतिबंधक निवारण द्वारा अतिशीघ्रकाले अमात्य पदवी योग्यता सिद्ध्यर्थम्। प्रतिष्ठति लक्ष्मीनृसिंहस्वामनुग्रहेण संकल्पित कार्यसिद्धिरस्तु। निर्विघ्न कार्यालये लक्ष्मीनृसिंहस्वामनुग्रहेण विशेष समस्त कार्याणां निर्विघ्न परिसमाप्तिरस्ति भवन्तो भवन्तु तथास्तु। ये महाधने सर्वकाम्यास्तसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तिष्वाजामिः प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम्। చూడండి సార్ అందరు చూడు పట్టణ మున్సిపాలిటీకి చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి నాగమణి బొద్దుస్వామి గారికి మరియు వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి లతా స్వామి గారికి, లతా నరసయ్య గారికి మరియు ఇతర కౌన్సిల్ పాలక వర్గాన్ని అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు వారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్నటువంటి చైర్మన్ నాగమణి బొద్దుస్వామి మరియు వైస్ చైర్మన్గా లతా జేజన్ నరసయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రజలు భీమ్గల్ పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 12లో 8 గెలిపించి మాకు అధికారాన్ని కట్టబెట్టారు. మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి తెలియజేస్తున్నాం, ఎలక్షన్ల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో, ఏవైతే 54 కోట్ల వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పామో, మరి దాంతో పాటే ఈ 100 పడకల ఆసుపత్రిని కూడా తప్పకుండా తెరిపించి ఆ వర్క్లన్నీ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. తప్పక అవన్నీ కంప్లీట్ చేస్తుందని హామీ ఇస్తున్నాం ప్రజలకు. ధన్యవాదాలు. మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఏ రకంగా అయితే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ వివరించడం, దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కోసం ఓట్లు వేసినటువంటి పరిస్థితులలో ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా అయితే ఈ భీమ్గల్ పట్టణానికి సంబంధించినటువంటి పలు అంశాలు మా దృష్టికి వచ్చి వాటిని మేము మున్సిపల్ ఎన్నికల తర్వాత చేస్తామని ఏ రకంగా చెప్పినామో ఖచ్చితంగా ఏ రకమైన హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా భవిష్యత్తులో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా
అవన్నీ అమలు చేస్తామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ప్రశాంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఏదో మాట్లాడినట్టున్నాడు. అంటే రైతులపై కేసులు పెట్టిండ్రు అని చెప్పేసి ఒక ధర్నా చేసి కాంగ్రెస్ పార్టీ